హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేను మీ చాముండి. మన గార్డెన్లో అయితే చూడండి మంచిగా కనకాంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. బట్ ఇప్పుడైతే సీజన్ కాదు, కానీ రీసెంట్గా పడిన వర్షాల వల్ల మంచిగా చిగుర్లు వచ్చేసండి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ కనకాంబరాలకి సీజన్ అన్ సీజన్ అనేమి ఉండదండి. ఎనీ సీజన్లో కూడా ఓకే వస్తూనే ఉంటాయి కొన్ని ఫ్లవర్స్ అయితే. బట్ సీజన్లో మాత్రం కొయ్యలేము కట్టలేము అన్నట్టుగా తట్టలు బుట్టలుగా అయితే ఫుల్గా వచ్చేస్తాయండి ఈ ఫ్లవర్స్ అయితే. అండ్ మనం ఒక 2-3 మొక్కలు వేసుకున్నామంటే ఫ్రెండ్స్, అవే మనకి ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త మొక్కలు అవే రీగ్రోత్ అవుతూ ఉంటాయి. ఆ సీడ్స్ అన్ని కింద పడిపోయి వర్షాకాలంలో అయితే మళ్ళీ గ్రోత్ వస్తుంది వాటికి. అండ్ వాటికి కాంబినేషన్గా మనం ఇలా చుక్కమల్లెలు కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా సీజన్తో సంబంధం ఉండదు, అన్ని సీజన్స్లో కూడా ఈ చుక్కమల్లెలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో ఒక్కసారి 1 మంత్ ఆర్ 1-2 మంత్స్లో అయితే రావండి. ఇక రెండింటికి కాంబినేషన్ తోటి మాల అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే అసలు పూలు పెట్టుకోవడానికే ఇష్టపడటం లేదు. అలాగే స్కూళ్ళల్లో కూడా ఎలో చేయడం లేదు ఫ్లవర్స్ని. నాకు అది ఎందుకో తెలియదు ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పండి. స్కూళ్ళల్లో ఇప్పుడు ఫ్లవర్స్ అయితే ఎందుకు ఎలో చేయడం లేదు? మన చిన్నప్పుడు అయితే మన అమ్మమ్మలతోటి మనకి మంచి మెమరీస్ అయితే ఉంటాయి కదా ఈ ఫ్లవర్స్ తోటి. చక్కగా వాళ్ళు 2 జల్లు వేసి పూలన్నీ మాల కట్టేసి 2 పిలకలు జుట్టు పెట్టి పంపించేవాళ్ళు స్కూల్కి. అండ్ మందార పూలైనా పెట్టుకునే వాళ్ళము, బంతి పూలైనా కూడా పెట్టుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మనం ఎందుకు ఫ్లవర్స్ అయితే అంత ఇంట్రెస్ట్గా అయితే పెట్టుకోలేకపోతున్నాము. అండ్ ఏమి ఫ్లవర్స్ లేనప్పుడైతే నేనైతే పున్నాగ పూలు కూడా పెట్టుకునేదాన్నంట ఫ్రెండ్స్. అమ్మమ్మ అయితే మంచిగా వర్షాకాలంలో వస్తాయి అవి తీసుకొచ్చేసి జడలాగా అల్లేవాళ్ళు. మంచిగా ఒక జడలాగా ఆ అల్లకం వేరుగా ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎవరికి కూడా అలా అల్లడం అనేది రావడం లేదు కదా మనకి. అండ్ ఫైనల్గా చూడండి మంచిగా ఎన్ని ఫ్లవర్స్ వచ్చేసాయో. మనసుకి ఎంత తృప్తిగా పండగగా అనిపిస్తుంది అంటేనండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఓన్గా మన గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ చూస్తే మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. సో నేనైతే ఫైనల్గా ఇలా మాల కట్టేశాను ఫ్రెండ్స్, ఇలా దండలాగా కట్టేశాను అనమాట. బట్ అంత థిక్గా రాకపోయినా ఓకే పర్వాలేదైతే, నేనైతే మంచిగానే కట్టగలను అనుకుంటున్నాను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.